స్వరములు ఏడైనా రాగాలెన్నో అన్నాడు మహాకవి. రాగాలు ఎన్నైనా రాజా ఒకడే. ఆయనే ఇళయరాజా. ఆయన స్టోరీ చెప్పాలంటే ఆయన యొక్క సంగీతమే ఆయన స్టోరీ. ఆయన ఇచ్చిన సంగీతమే ఆయన జీవిత చరిత్ర అనుకోవాలి. ఆ సంగీతం ఆకాశం అంత హైట్స్‌లో ఉంటుంది. సముద్రం అంత లోతుగా ఉంటుందనమాట. ఆ సముద్రంలో మనం మణులు అన్నీ ఎలా వెతుక్కుంటామో రత్నాలవి, అలాగే ఆయన పాటలు వింటే ఆ రత్నాలు మనకు దొరికినట్టే. ఆయన ప్రభావం అంటే ఆయన సంగీత ప్రభావం భారతదేశం మొత్తం ఉంది. ఇంకా మాట్లాడితే ప్రపంచం మొత్తంలో కూడా ఇళయరాజా అనే ఒక సంచలనం, సంగీత సంచలనం ప్రభావం ఆయన ఇచ్చినటువంటి సంగీతం అంత అలాగా వ్యాప్తి చెందినమాట. సుమారు 40 ఏళ్ళు పైగా, 4 దశాబ్దాలు పైగా మొత్తం అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో ఆయన సంగీతం అంతలా చొచ్చుకుపోయింది. అప్పటిదాకా ఒక మూసా ధోరణిలో ఉన్నటువంటి మన సినిమా సంగీతం, ముఖ్యంగా సినిమా సంగీతం ఆ తర్వాత ఇళయరాజా వచ్చిన తర్వాత దాని ఆ బాణీ మారిపోయింది. మన అప్పటిదాకా మన సాంప్రదాయ ధోరణిలో, మూసా ధోరణిలో ట్రెడిషనల్ వేలో వెళ్తున్నటువంటి మన సినీ సంగీతాన్ని ఒక్కసారిగా ఒక కుదుపు కుదిపేసి, ఒక మలుపు తిప్పేసినటువంటి సంగీత మహర్షి ఎవరైనా ఉన్నారంటే ఇళయరాజా అనమాట. సినీ సంగీత యోగి అని కూడా ఆయన మనం అభివర్ణించొచ్చు. ఆయన నిత్యం సంగీతాన్ని, ఆ సప్తస్వరాలనే ఉపాసన చేస్తూ, అనుష్ఠానం చేస్తూ, ఆ సంగీతమే ఊపిరిగా, సంగీతమే ప్రాణంగా ఆయన జీవితం ఈ రోజు దాకా వచ్చింది. దానికి ఏంటంటే మాట్లాడితే ఆయన అంటా ఉంటారు కదా! ఆయనకు సర్వం సంగీతమే. ఇదని, అదని కాదు. ఆయనకు సంగీతమే. ఆ సంగీత సరస్వతిని ఉపాసన చేస్తూ, ఆ సంగీత సరస్వతి ముద్దు బిడ్డగా భారతదేశంలో ఆయన సృష్టించిన సంగీత తుఫాన్ అంతా ఇంతని కాదనమాట. ఇక ఈరోజు అంటే జూన్ 2, 1943లో మదురై దగ్గర తేని జిల్లా అనే జిల్లాలో ఆయన ఒక చిన్న కుగ్రామంలో ఒక రైతు కూలీలకి ఆయన జన్మించాడు. చెప్పేదొక విషయం అంటే చాలా పేద కుటుంబంలో రైతు కూలీలు తల్లి, తండ్రి కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఆయన మీద ప్రభావం చూపించిన విశేషం ఏమైనా ఉందంటే, ఆ తల్లి వరి నాట్లు నాటడానికి వెళుతూ, అక్కడ పొలాల్లో పాడుకునే ఆ జానపద గీతాలు ఆయన జీవితంలో మొట్టమొదటి తల్లి ఓనమాలు నేర్పుతుందంటారే, ఆ ఓనమాల ఏంటంటే అక్కడ ఆ తల్లి పాడే ఆ పాటలే ఈయనకి సంగీతానికి ఈయనలో సంగీత బీజం వేసిందని చెప్పాలి. ఆ లొల్లాయి పదాలంటారు. ఆ కోరస్‌గా పాడుకుంటూ ఉంటారు పల్లెల్లో ఇప్పుడు కూడా చూస్తుంటే, ఆ జానపదంతా పనులు చేసుకుంటూ, ఆ శ్రమ మర్చిపోవడానికి పాడుకుంటూ ఉంటారు. ఆ పదాలు వింటూ పెరిగాడు. అంటే అక్కడ మాట్లాడుకుంటే అనుకుంటే గనక ఆ తల్లే మొదటి గురువు అంటారు అన్నింటికి. అలాగే ఇళయరాజా గారికి సంగీతం విషయంలో మొదటి గురువు ఎవరైనా ఉన్నారంటే, అంటే ఆయన పుట్టుకతోనే ఆయన ఒక గంధర్వాంశతో ఆయన భూమి మీద జన్మించాడేమో మరి. ఆయన పుట్టు గురించి మనకు తెలీదు గానీ, అలా వచ్చాడేమో. ఆ రకంగా తల్లే వింటూ వినికిడి జ్ఞానంతో ఆయనలో సంగీతం బీజం పడిందని చెప్పుకోవాలి. ఆ చిన్నతనంలోనే, పసితనంలోనే. తర్వాత ఆయనకు పేరు జ్ఞానదేశికన్ అని పెట్టారట మొట్టమొదట జ్ఞానదేశికన్. తర్వాత తండ్రి డేనియల్ రాసయ్య, డేనియల్ రాజయ్య అని కూడా స్కూల్‌లో వేసినప్పుడు ఆ పేరు మార్చారట. రాజయ్యని, రాసయ్య అని కూడా పిలిచేవారట. డేనియల్ రాసయ్య. సరే ఆయన జీవితంలో ఒక బ్యాడ్ లక్ అనుకోవాలి ఇంకోటంటే చిన్నతనంలోనే ఏడో ఏటలోనే ఆ తండ్రి కాస్త చనిపోయాడు. అకారణంగా చనిపోయారాయన. ఆ అకాల మరణంతో కుటుంబానికి చాలా పేద కుటుంబం. వీళ్ళు అన్నదమ్ములు ముగ్గురు. ఆ రకంగా ఏంటి అనేది చూస్తుంటే ఆయన చదువు మాట ఏంటి పరిస్థితి ఏంటి తెలీదు. అయితే తల్లి జీవితంలో మొదటి గురువు అని కాకుండా ఆ మొదట ఆవిడ గమనించిన విషయం ఏంటంటే అంత పేద ఆవిడైనటువంటి ఆవిడ ఆహ్, మనకి ఇళయరాజాలో ఉన్న సంగీత తృష్ణని చూసి ఒక హార్మోనియం కొని ఇచ్చిందట. అంత పేదదైనప్పటికీ కుటుంబ పోషణే కష్టపడి. ఆ హార్మోనియమే ఆయన జీవితంలో హార్మోనియంలో ఎన్ని మెట్లుంటాయో, అన్ని మెట్లు ప్రతిరోజు వాయించినట్టుగానే అది తర్వాత తర్వాత ఆయన ఎన్నో మెట్లు ఎక్కి ఎవరెస్ట్ శిఖరం అంత సంగీత శిఖరానికి వెళ్ళిపోయిన కూడా ఆ మెట్లే కారణం. ఆమె కొనిపెట్టిన హార్మోనియం మెట్లే ఈయనన్ని మెట్లు ఎక్కించిందని చెప్పి మనం చెప్పుకోవాలమాట. సరే కుటుంబ పరిస్థితులు బాలేవు. 14వ ఏటే ఒక రకంగా ఆయనకు తెలిసినటువంటి ఆ గాలి అంటే ఆయన ఎక్కడ ప్రొఫెషనల్‌గా ఆయన ఆ టైంకి నేర్చుకోలే. సరే ఇల్లు గడవాలంటే వాళ్ళ కజిన్ బ్రదర్ అనుకోవచ్చు. స్టెప్ బ్రదరో ఎవరో ఒక పావలార్ వరదరాజన్ అని ఉంటే ఆయనేంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలిలాగా ఆయన పాటలిస్తే ఆయనతో కలిసి ఇళయరాజా గారు, అలాగే ఇళయరాజా గారి బ్రదర్స్ అందరూ కలిసి పావలార్ బ్రదర్స్ అని చెప్పి ఒక ఆర్కెస్ట్రా పెట్టి
ప్రతి చోట పెళ్ళిళ్ళు జరిగినా, ఏమైనా ఫంక్షన్ జరిగినా వీళ్ళు ప్రదర్శనలు ఇస్తూ ఆ వచ్చే డబ్బుతో వీళ్ళు బతికేవారట. అలా కొన్నాళ్ళు వాళ్ళ జీవన యాత్ర సాగింది. సంగీత యాత్ర అక్కడ స్టార్ట్ అయ్యి సాగుతూ వచ్చింది. ఈయన మొట్టమొదటి నుంచి ఈయనలోనే సంగీతం ఉంది. ఈయన ఈయనలోనే సంపూర్ణంగా సంగీతం ఉంది. ఈయన అణువణువున సంగీతం ఉంది చెప్పొచ్చే మాట. ఏదో ఈయన నేర్చుకున్నది ఎంత అనేది అది తర్వాత దైవ బలం, భగవత్ కృషి, ఆయన నమ్మిన మూకాంబిక దేవి అమ్మవారి కృప అని కూడా ఆయన చాలా సార్లు చెప్పినట్టుగా ఉంది. ఇక ఇలా వెడుతూ ఉంటే ఆయన మద్రాసు వెళ్ళాలి. సాంప్రదాయబద్ధంగా ఎవరైనా సరే ఎక్కడైనా నేర్చుకుంటే గాని దానికి ఇది రాణింపు ఉండదనే ఉద్దేశంతో అక్కడ తర్వాత నేర్చుకోవడం. అక్కడ నేర్చుకున్న తర్వాత ఆయన వాళ్ళ గురువులు దీంతో ఒక ప్రొఫెసర్ గారి దాంతో ఆయన లండన్ ట్రినిటీలోకి వెళ్ళి ఆయన క్లాసికల్ గిటారు, కీబోర్డ్ ఇలాంటివన్నీ నేర్చుకోవడం. అక్కడ కూడా ఆయన గోల్డ్ మెడలే వచ్చేసాయన్నమాట. ఆయనే అలా ఇలా ఆయనకి ఆయనే పదును పెట్టుకున్నారు. ఆయన సంగీతం అలా తయారని కావడం ఒక రకంగా ఆయనే గురువు. మిగిలిన గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నప్పటికీ ఆయనకి ఆయనే శిష్యుడు. తనకు తానే గురువు, తనకు తానే శిష్యుడు. ఇలాగా ఆయన నిరంతర సాధన చేస్తూ ఉన్న సమయంలో ఆహ్, ఇంకంటే తర్వాత ఇలాగ చాలా చోట్ల అలాగేదో ఈ ఈ ఆర్కెస్ట్రాలో ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్న కొంత సమయంలో ఆహ్, మన ఎస్‌వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తోడై ఆయన ఆర్కెస్ట్రాలో కూడా ఇళయరాజా గారితో కలిసి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం. చూడండి ఎలా 2 శిఖరాలు ఒక చోటే కలిసి ప్రయాణం చేయడం అంటే ఎంతో అద్భుతమైన విషయం. అలా ప్రయాణం చేస్తూ ఆహ్, 'జీకే వెంకటేష్' గారని చెప్పేసి ఆయన దగ్గర అంటే మొట్టమొదటి ఇందాక చెప్పిన ప్రొఫెసర్ పేరు దేవరాజు. ఆయన దగ్గర చాలా సంగీతం, మెళకువలు అవి అభ్యసించారు మద్రాసులో ప్రొఫెసర్ దగ్గర. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన తీసుకువెళ్ళి నా మిత్రుడు ఇలాగ మంచి సంగీత విద్వాంసుడు అని చెప్పడంతో 'జీకే వెంకటేష్' అని చెప్పి కర్ణాటకలో అప్పటికే బాగా ఫెమిలియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఆయన దగ్గర 200 సినిమాలకి సహాయకుడిగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇళయరాజా చేశారన్నమాట. పనిచేశారు. అక్కడ ఆయన దగ్గర గిటార్ అవి వాయించడం అలాగా మొత్తం అన్నీ అక్కడ ఆయన జీవితంలో ఆయనకి ఒక స్వీయంగా శిక్షణ అవన్నీ చూస్తూ అక్కడ అలా సాధన చేస్తూ అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఆ తరువాత గమనిస్తే గోపాలకృష్ణన్, టీఎన్ గోపాలకృష్ణ అని చెప్పి ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు కూడా కర్ణాటక సంగీతం, సాంప్రదాయ సంగీతం కూడా ఆయన నేర్చుకున్నారని కూడా చెప్పి తెలుస్తోందనమాట. తర్వాత 76లో ఇక మన సినిమా సంగీతంలోకి వచ్చింది ఎప్పుడు అంటే అప్పటిదాకా అంటే డైరెక్ట్‌గా ఆడ 'జీకే వెంకటేష్' కన్నడ దర్శకుడు. కన్నడ సినిమాలకి ఎక్కువ మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. మంచి తెలుగులో కూడా ఆయన సినిమాలోనే ఆ వెంకటేష్ గారి దగ్గర సహాయకుడిగా చేస్తున్నప్పటికీ ఆయన ఓన్‌గా డైరెక్షన్ అనేది మటుకు 1976లో అరుణాచలం అనే ఆయన నిర్మాతగా ఉంటే ఆయన దగ్గర మొట్టమొదటి సినిమాకి ఆయనకి అవకాశం దొరికింది. ఆయన అరుణాచలం గారిని మనం ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనకి మ్యూజిక్ మాస్ట్రో, ఇసై జ్ఞాని ఇళయరాజా మనకి ఇంత అద్భుతమైన సంగీతాన్ని మన అందరికీ కూడా పంచిపెట్టాడనమాట. ఆ సంగీతానికి మనం వర్ణించడానికి మనం సరిపోం. ఒక రకంగా చెప్పాలి అంటే మనం సరిపోం. ఆ అరుణాచలం గారు తీసిన సినిమా 'అన్నకిళి' అనేది ఉంది సినిమా. తమిళ సినిమా. 'అన్నకిళి' సినిమా తీశారు. అక్కడి నుంచి ఈయన ఏమిటి అనేది ప్రపంచానికి తెలియడం మొదలెట్టింది. అదే సినిమా తెలుగులో కూడా 'రామచిలక' అని చెప్పి పేరుతో వచ్చిందట. దానికి పేరుకి మటుకు సంగీతం సత్యం అంటారు కదా! చల్లపల్లి సత్యం గారైతే ఈ బాణీలన్నీ బాగున్నాయి ఇవన్నీ ఎందుకు మార్చుకోవాలని చెప్పి అవి అలాగే ఉంచేసారట అని చెప్పి చెప్తారు సత్యం గారు. తెలుగులో ఆయన ట్యూన్ ఏదైనా విన్నామంటే మనం ఫస్ట్ టైము 'రామచిలుక' అనే దాంతో విన్నాం. దీని వెనకాల ఇళయరాజా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పావలార్ బ్రదర్స్‌తో కలిసి ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు తర్వాత ఆయన బాణీ కట్టినటువంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్‌గా బాణీ కట్టినటువంటి మొట్టమొదటి ట్యూన్ ఏదైనా ఉంటే మనకి ఈ విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. మన అప్పటి ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఆయనకు నివాళిగా అక్కడ తమిళ్‌లో ఒక మెయిన్ కవి ఒక కన్నదాసన్ గారు అనే కవి ఒక విషాదభరితంగా ఒక కవిత లాంటిది ఒకటి రాశారట. ఒక గీతాన్ని రాశారట. జవహర్లాల్ నెహ్రూ గారికి తినక ఆ గీతానికి కన్నదాసన్ గారు జవహర్లాల్ నెహ్రూకి నివాళిగా రాసిన ఆ గీతానికి ఫస్ట్ టైమ్ ఆయన లైఫ్‌లో మనకి ఆయన బాణీ కట్టారు. అది ఒక విషాదమైన బాణీ. ఆ విషాదంతో కట్టిన బాణీతో మొదలెట్టినటువంటి ఇళయరాజా సంగీత ప్రయాణం ఎన్నో ఇంకా అది నిరంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ చెప్పాం కదా! ప్రపంచ దేశాలందరినీ కూడా ప్రభావితం చేయడం కాదు, ఆయన సంగీతం అంటే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, విహరింపజేస్తుంది. ఆయన పాట విననివాడు భారతీయుడు ఎవడు లేడంటే మనకు అతిశయోక్తి కాదనమాట. ముఖ్యంగా ఆయన ప్రాణం పెట్టి చేసి ఆ పాటకు ప్రాణం పోసి మన ప్రాణం విలవిల్లాడేలా చేస్తారు కొన్ని పాటలతో. అసలు మనసు నిండిపోయేలా ఉంటాయి ఆయన పాటలు.
ఆయన ఇప్పుడు ఇంకా మాట్లాడితే ఇప్పుడు కొంచెం అతిశయోక్తిలో కాదనుకుంటే గనక, ఆ సంగీతం తెలుగు సినిమా సంగీతం ఇళయరాజా ముందు, ఇళయరాజా తర్వాత అని చెప్పినా కూడా అందులో సందేహం ఏమి లేదు మేడం. తప్పేం లేదు. ఇక మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆ 76లో మనం చెప్పినటువంటి సంగీతం తర్వాత ఆయన చేసిన అద్భుతం ఏంటంటే, మన భారతీయ సినిమా సంగీతం అప్పటిదాకా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్‌గా ఉండేది. ఇంకా మాట్లాడితే ఈ హిందుస్థానీ సంగీతం గాని, కర్ణాటక సంగీతం గాని ఆ రాగాలతో మేళవింపయ్యి ఉండేది. ఎన్ని సినిమాలొచ్చినా కూడా. ఈయన ఆ పాశ్చాత్య సంగీతం ఎందుకంటే లండన్ వెళ్లారు దేవరాజు గారి దాంతో ఆ లండన్ ట్రినిటీలో ఆయన క్లాసికల్ అవార్డ్ తీసుకున్నారు. కర్ణాటక ఆ ప్రభావం అక్కడ అప్పటికే ఆ వెస్టర్న్ కంట్రీస్‌లో ఆహ్, చాలా చాలా పేరు మోసినటువంటి వాళ్ళందరి సంగీతం ఆయన అబ్జర్వ్ చేయడానికి అక్కడ సమయం దొరికిందనమాట. ఆ దొరికినప్పుడు ఆ పాశ్చాత్య సంగీతాన్ని కూడా మన ఇండియన్ మ్యూజిక్‌తో ఎందుకు కలపకూడదు? ఇవి 2 కలిపితే వరల్డ్ మ్యూజిక్ అవుతనే ఒక సిద్ధాంతాన్ని ఆయనకాయన తయారు చేసుకొని, అది అది ఇళయరాజా మ్యూజిక్ అనమాట. ఇవన్నీ కలిస్తే ఆయన ట్రెండ్ ఏంటంటే కర్ణాటక మ్యూజిక్కు, అలాగే మనకి వెస్టర్న్ మ్యూజిక్ ఇలా ఎలా చెప్తారు ఫోక్‌లోర్ మ్యూజిక్ అనేది అవన్నీ కలగలిపి ఒక రాజా మ్యూజిక్, ఇళయరాజా మ్యూజిక్ అన్నట్టుగా అదొక ఫార్మాట్ తయారైపోయిందనమాట. తర్వాత ఆయన తర్వాత వచ్చిన తరమంతా కూడా ఇళయరాజా మ్యూజిక్ ఏదైతే ఉందో ఆయన ఏ రకంగా చేశారో, ఆయన అంతవరకు స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే అప్పటిదాకా మనకి వైలిను, వీణ, తబలా ఇలా ఉండుంటే, ఆయన మొత్తం మోడర్న్ వెస్టర్న్ ఇన్‌స్ట్రుమెంటేషన్ తీసి, దానితో మ్యూజిక్ ఎలా చేయాలని చేసి అంటే ఆయన సంగీతం యొక్క ఆత్మను పట్టుకున్నాడని చెప్పాలి. సంగీతంలో ఎటువంటి అనుభూతి వస్తుందో దాన్ని ఆయన పట్టుకున్నాడనమాట మొత్తం. అసలు సంగీతం అంటే ఏమిటి? సంగీతం అంటే యాక్చువల్లీ సామవేద సారం అంటారు. మనకు 4 వేదాలుంటే అందులో ఉన్నటువంటి సామవేదంలోంచి సంగీతం వచ్చింది అని చెప్తారు. అటువంటి సామవేద సారమైనటువంటి సంగీతం ఇళయరాజా గారికి అలాగా అమృతంలాగా దాన్ని తాగినట్టున్నాడు ఆయన. ఎప్పుడో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం. లేదంటే మనలాంటి పాటలను ప్రేమించే మన పుణ్యమో తెలీదు. మన ఇళయరాజా మనకి అలాంటి అందించాడనమాట. ఇంకా ఇప్పుడు ఇంత స్థాయికెళ్ళిన తర్వాత ఆయనకొచ్చిన అవార్డులు అవి తలుచుకోవడం అంటే ఆయన అంత గొప్పవాడని మనం కీర్తించుకోవడానికి వాడుకోవాలి తప్పితే మరొకటి కాదు. ఆయన్ని ప్రతి చోట కూడా ఆయన చేసినటువంటి ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా వెస్టర్న్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్లు వాడారు. అంటే ఆయన నిశ్శబ్దం నుంచి కూడా శబ్దాన్ని సృష్టించగల అసలు అంత గొప్ప వ్యక్తి అని చెప్తారు. ఇది చాలా గొప్ప కితాబు. నిశ్శబ్దం నుంచి కూడా ఇళయరాజా గారు ఒక అందమైన శబ్దాన్ని సృష్టించగలరు. ఎందుకంటే ఆయనకి సరిగమ పదనిస సప్తస్వరాలు ఆయన చెప్పిన మాట వింటూ ఉండేవాడు. ఆయనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌లోనే పట్టు కాదు. ఆ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చే ప్రతి స్వరం మీద కూడా ఆయనకు అంత పట్టు ఉండేదట. అంత పట్టుండేది. ఆయన జీవితంలో గాని, ఆయన చేసిన పాటల్లో గాని అపస్వరం అనేది లేదు. ఎంతటి సంగీత విద్వాంసుడు దిట్టయినా కూడా ఇళయరాజా చేసినటువంటి సంగీతంలోని విని మైమరిచిపోవడం గాని, ఎంతటి సంగీత విమర్శకులు కూడా ఆయన సంగీతంలో అపస్వరాల్ని పట్టుకోలేకపోయారు. అది ఇది అని కాదు, ఈ భాష కాదు, తెలుగు భాష కాదు, తమిళ భాష కాదు, కన్నడ భాష కాదు, మలయాళం కాదు, ఆఖరికి హిందీలో కూడా ఆయన చేసినవి ఎలాగంటే ఆహ్, దాంట్లో ఇంక వాళ్ళ ఆ భాషకి చెందిన వ్యక్తి ఈ ఇళయరాజా అని చెప్పి కూడా మనకు అంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న జ్ఞాని దర్శకన్, ఇంకోటేంటంటే తర్వాత పావులార్ బ్రదర్స్, తర్వాత డేనియల్ రాసి గారి తర్వాత ఇళయరాజా అనే మాట వచ్చిన దానికి 2 కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి ఫస్ట్ సినిమా 1976లో మనకు వచ్చినటువంటి 'అన్నకిళ్ళి' చెప్పాం కదా! దానికి నిర్మాత అరుణాచలం గారు అప్పటికే హెచ్ఎం రాజా అని చెప్పి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే, ఈయన కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుందేమో అని చెప్పి 'ఇళయరాజా' అని చెప్పి నీ పేరు మారుస్తున్నానయ్యా అని చెప్పి 'ఇళయరాజా' అని చెప్పారని చెప్పేసి ఒకటి ఉంది. మన సినిమా వాళ్ళ పెద్దలు చెప్పే మాట. ఇళయరాజా అంటే ఆయన హెచ్ఎం రాజా పెద్ద రాజా కాబట్టి ఇది చిన్న రాజా అని అర్థం వస్తుందట. తర్వాత ఇంకో కథనం ఎలా ఉందంటే ఆయన ఒక్కసారి ఆయనకి అప్పుడు ఆ సమయంలో ఆయన క్రిస్టియన్ ఇదైతే కనుక ఆయన మతంలో ఉన్నట్టయితే ఆయన ఒకసారి మిత్రులతో కలిసి మిత్రులు రమ్మన్నారంటే ఇంకా ఛాన్సెస్ రాదని ఒక నిరాశతో ఆ కొల్లూరు మూకాంబిక టెంపుల్ అక్కడికి వెళ్ళడం జరిగిందట. ఊరికే నువ్వు బయట కూర్చో మేము వెళ్ళొస్తామని చెప్తే అక్కడ ఆయన ఎక్కడో మండపంలో కూర్చుంటే ఆయన ఎందుకంటే అమ్మవారిని దర్శించాలనే ఉద్దేశం కాదు. సరదాగా మిత్రులతో కలిస్తే అక్కడ ఒక సాధువు వచ్చి ఆయన తల మీద చేపెట్టి ఏదో మరి ఎలా జరుగుతుందో ఈ అమ్మవారి ప్రేరణ ఎలా జరుగుతుందో ఎక్కడ ఏదో జీవితంలో ఎటువంటి ఘటన ఎటువంటి దానికి సంఘటన దారితీస్తుందో తెలియగాని ఆయన ఆశీర్వదించాడు తల మీద చేపెట్టి. లేదా రాజా అని చెప్పండి నువ్వు ఇళ్ళకి అంటే ఈ భూమికి మొత్తం రాజు అవుతావు
అని చెప్పి దించట. ఆ తర్వాత ఆయనకు తిరుగు లేకుండా ఉంది. సాక్షాత్ మూకాంబి అమ్మవారే తనలో ఆవహించినట్టుగా సంగీతం చేయడం. అప్పటినుంచి ఆయన ఒక నియమబద్ధంగా, క్రమశిక్షణగా ప్రతి దీక్షలాగా ఒక జీవితం గడుపుతూ ఒక నాద యోగిలా, ఒక సంగీత యోగిలాగే జీవితం గడుపుతూ ఒక అద్భుతమైన సంగీత స్వరాచన అమ్మవారికి చేస్తున్నట్టుగా ఆయన చేయడం జరుగుతూ ఉంది మనకి ఒకటి. సో ఇళయరాజా పేరు వెనకాల నేపథ్యం ఈ 2 విషయాలు కావచ్చు. తర్వాత చూసుకుంటూ పోతే ఆయన చేసిన సేవలకు మన భారతదేశ ప్రభుత్వం కూడా పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఆ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మాట్లాడితే ఆయన ఒక సంగీత దర్శకుడిలాగా కాకుండా ఆయన మధ్య మధ్యలో గాయకుడిగా కూడా అద్భుతమైన పాటలు పాడినవి కొన్నైనా సరే ఆ వాసికెక్కిన పాటలు, రాశిలో తక్కువ ఉండొచ్చు ఆయన పాడిన పాటలు. ఆయనది ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి గాత్రం. ఆ సంగీత దర్శకుడుగా సుమారు 1000 సినిమాలకు పనిచేసి 7000 పాటలు ఆయన అంతర్మథనంలోంచి వచ్చాయని మనం అనుకోవచ్చు. సంగీత మథనంలోంచి ఆ 1000 పాటలు ఉన్నాయి. ఆయన కొన్ని పాటలు పాడారు, కొన్ని పాటలు రాశారు కూడా తెలుస్తోంది. ఆయన ఇంకా ఈ రికార్డ్స్ అవి చూస్తే ఒకరోజు ఒక సినిమా కోసం, అజంతా అనే ఒక సినిమా కోసం 38 ట్యూన్లు ఒక్క రోజులో ఆయన బాణీలు కట్టారట, ట్యూన్ చేశారు. 38 అంటే అది చిన్న విషయమా? అది చిన్న విషయం కాదు. ఇంకా మాట్లాడితే ఇళయరాజా గారు మ్యూజిక్ ఉంది అని చెప్తే ఇప్పుడు మామూలుగా పలానా హీరో ఉన్నాడు, మా ఫేవరెట్ హీరో, ఆ సినిమాలకు వెళ్ళడం మన మామూలుగా రివాజు, చూస్తుంటారు అభిమానులు కానీ సినీ ప్రియులు కానీ. కానీ ఈ సినిమాకి ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ఆ హీరోలతో కానీ, ఆ దర్శక నిర్మాతలతో కానీ, ఆ బ్యానర్తో సంబంధం లేకుండా ఈ సినిమాకి ఇళయరాజా మ్యూజికా అంటే కంపల్సరీ వెళ్ళాలి అన్నంత ఫాలోయింగ్ ఆయన సంపాదించేశారన్నమాట. అంత ఫాలోయింగ్, అంత ఫాలోయింగ్ అంటే అంత ఫాలోయింగ్. 80, 90 దశకాలు దాదాపు ఒక 20, 25, 30 ఏళ్ళు ఆయనదే ఇళయరాజా యుగమే నడిచిందంటే, సంగీత యుగమే నడిచిందంటే మరి ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఇందాక చెప్పాం కదా, ఆ సింఫనీలు, ఆ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఆ సింఫనీలో ఉండడం, ఈయన మొట్టమొదటి ఆసియా నుంచి వెళ్ళినటువంటి సింఫనీ కంట్రీస్ వ్యక్తుల్లో కూడా ఈయనే. అంటే ఆ సింఫనీలు కూడా ఇట్ ఇస్ నేమ్ ఇట్ అని ఒకటి, నథింగ్ బట్ విండ్ అని ఒకటి, ఇలాంటి ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఆయన చేసి ఎంతో కీర్తి గడించడం. అక్కడ ఆర్కెస్ట్రాలతో కలిసి పనిచేయడం, ఆ సింఫనీలతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఆ సంగీత అభిమానులకి ఆయన ఒక రకంగా ఇంకా మాట్లాడంటే ఆ ఇళయరాజా అంటే పాటకి సంగీతానికి ఒక దేవుళ్ళలాగా అయిపోయాడు అన్నమాట. ఆయన 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 దాంట్లో వచ్చిన ప్రతి పాటకి ప్రతి ఒక్కడు పాటను ఆరాధించేవాడు, పాటను అభిమానించేవాడు. అది ఎలాంటి పాటైనా కూడా ఇళయరాజా ప్రతి సినిమాలో 6 పాటలు హిట్ అవ్వడం అనేది ఈయన నుంచే చూడొచ్చు అనమాట. వాడు చిన్న హీరోనా, పెద్ద హీరోనా, స్టారా కాకుండా ఈయన పాటే హీరో. ఈయన సంగీతమే ఆ సినిమాకి ప్రాణంగా నిలిచిన సినిమాలు ఎన్నో నిలిచాయి. ప్రాణంగా నిలిచిన సినిమాలు ఎన్నో వచ్చాయన్నమాట. అంటే మనం ఇప్పుడు తమిళ విషయంతో సమాంతరంగా తెలుగులో కూడా ఆయన చేసిన సినిమాలు వచ్చాయి కాబట్టి మొట్టమొదటి చూస్తే కనుక ఆ దిగ్గజాలంటే సంగీత దర్శకులు, దిగ్గజాలంటే సినిమా దర్శకులు ఉంటారు కదా, సంగీతం శ్రీనివాసరావు గారు, కె విశ్వనాథ్ గారు, అలాంటి ప్రముఖులందరికీ ఆయన వాళ్ళు అడిగిన సంగీతం ఏమి అడుగుతారు ఇళయరాజా గారు ఇచ్చారంటే వాళ్ళు ఆ పాట ఖచ్చితంగా సినిమాకి సందర్భోచితంగా, సినిమాకి ప్రాణంలా నిలిచే పాటలు. ఇళయరాజా గారు ఇచ్చిన సినిమా బాణీల వల్లే చాలా సినిమాలు పెద్దగా సక్సెస్ పొందాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు తక్కువ, పాటలు ఎక్కువ. మాటలు తక్కువ మాట్లాడి ఆయనకి ప్రతి పాట ఒక ప్రాణం పెట్టే పని చేసేవారు. ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఆయన ఏంటంటే ఎంత టెక్నాలజీ వాడి, ఎంత టెక్నాలజీగా చేసి మొత్తం వెస్ట్రన్ మ్యూజిక్ని, ఇండియన్ మ్యూజిక్ని కలిపి చేసినటువంటి ఆయన ఎప్పుడూ కూడా పాటను మొదట తొలినాళ్ళల్లో వాడినటువంటి హార్మోనియం మీదే ఆయన ఆ ట్యూన్ కట్టేవారట. అది ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు. అది దాని మీద ఆయన చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ చెప్పి ఆయనకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన దగ్గర వచ్చిన ఆర్కెస్ట్రాలో కూడా వాళ్ళు ఫారిన్ ఆర్కెస్ట్రా కావచ్చు, ఆయనకి ఏం కావాలో తెలుసు కాబట్టి ఈ రకంగా కావాలి, ఇంత చిన్న సౌండ్ కూడా ఎంతో ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూస్తే కనుక అందులో కూడా ఒక రకమైనటువంటి మనకి ఏదో తెలియని ఉత్తేజాన్ని ఇస్తారు. కేవలం పాటలే కాదు, ఆయన సంగీతం దర్శకత్వం వహించిన సినిమాలు కనుక కొన్నింటిని అబ్జర్వ్ చేస్తే ఆ వెనకాల ప్రతి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఇచ్చే ఆ ధ్వని కూడా ప్రేక్షకుడికి తెలియని ఉత్తేజం ఇచ్చి సినిమాలో లీనమయ్యేటట్టు చేస్తుంది అనమాట.
అది ఆయనకి చెల్లిందనమాట. అలాగే చూస్తే గనక 'దళపతి' మణిరత్నం గారు ఆయన ఒక దర్శక మేధావి, దర్శక నాయకుడు అని చెప్పాలి. చలనచిత్ర దర్శక నాయకుడు, ఇంకా చలనచిత్ర దర్శక దళపతి ఆయన మణిరత్నం గారు ఒక క్రియేటివ్ జీనియస్. ఆయనతో కలిసి పనిచేసినటువంటి సినిమా 'దళపతిలో' మనకి తెలుగు, తమిళ్‌లో కూడా విడుదల 'చిలకమ్మ చిటికెయ్యంగా' అని ఒక పాట ఉండదు. ఆ పాట అప్పుడు టాప్ 10 ఇన్ ద వరల్డ్ సాంగ్స్‌లో ఒక ఫోర్త్ ప్లేస్‌లో ఆయన ఉందట. అలాగే 2013లో అంటే ఆ ప్లేసెస్, ర్యాంక్స్ గురించి నేను చెప్పడంలో కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ, ఇవన్నీ ఆయన సాధించినటువంటి అద్భుత విజయాలు. 2013లో 100 సంవత్సరాలయింది సినిమా మొత్తం మీద వచ్చి అని చెప్పి సినిమా శతజయంతోత్సవాలు జరుపుకుంటుంటే ఒక 100 మందిని తీస్తే ఈయన టాప్ 9 పొజిషన్‌లోనే ఎక్కడ ఉన్నారు ఆ సంగీత దర్శకులు తీసుకుంటే. అది ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పేది. ఈయన కాంపిటీషన్ ప్రపంచవ్యాప్తంగా. ఈయనకి ఆ టైంలో ఇప్పుడు ఏ హీరోకి చేసినా చిరంజీవి, బాలకృష్ణ ఎవరు మన నాగార్జున వీళ్ళందరికి ఎవరికి తీసుకున్నా కూడా రజనీకాంత్, అక్కడ కమల్ హాసన్ వీళ్ళందరికీ కూడా ఇళయరాజా సంగీతం వాళ్ళ స్టార్డమ్ సంపాదించడంలో వాళ్ళ నటన, వాళ్ళ డ్యాన్సు, వాళ్ళ ప్రతిభా ఉత్పత్తులకి ఈయన యొక్క సంగీతం తోడయి అది వాళ్ళు మరింత స్టార్డమ్ తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడిందని కూడా మనం చెప్పొచ్చనమాట. ఆయన మ్యూజిక్‌లో ఇప్పుడు అందాక చెప్పుకున్నాం. ఇళయరాజా గారి పాటలు మనల్ని వెన్నడుతూ ఉంటాయి. అంటే హంటింగ్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో ఒకటి ఏదో ఒక పాట మొత్తం పల్లెటూరు లేదు, పట్టణం లేదు. సినిమా పాటని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఆ ఇళయరాజా పాటని ప్రతిరోజు మనకి హమ్ చేసుకుంటూ ఉంటాం కామన్‌గా. ఒకసారి చెప్పుకోవాలంటే 'సాగర సంగమం' ఈ విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి. దాంట్లో ప్రతి పాట భావోచితంగా, సందర్భోచితంగా, సంగీతోచితంగా కూడా ఆయన ఉంటుంది. ఒక 'సాగర సంగమం'. తర్వాత ఒక 'స్వాతి ముత్యం'. అందులో అంటే ఏ పాట గురించి ప్రస్తావించి పాటల గురించి ప్రస్తావిస్తే నేను మాట్లాడుతున్న మాటలు అలా గంటలు గంటలు మనం మాట్లాడుకోవచ్చనమాట. ఇప్పుడు మణిరత్నం గారి 'గీతాంజలి' ఉంటుంది. ఆ 'గీతాంజలి'లో అసల ఆ నేపథ్యం గాని చాలా అంటే వాళ్ళిద్దరూ పేషెంట్లు అయిపోవడం వల్ల దర్శకుడు ఆయన చేతులు ఆయన కట్టుకున్నట్టు అయిపోతుందనమాట. దర్శకుడు ఆయన చేతులు ఆయనే కట్టుకున్నట్టు ఉంటుంది. అలాంటి చోట్ల కూడా ఆ సినిమాకి ఆ స్పీడ్ పెంచింది ఏదైనా ఉంది అంటే సినిమా ప్రేక్షకులకి దగ్గరగా అయిందంటే అది కేవలం ఇళయరాజా గారి సంగీతం అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇళయరాజా గారి సంగీతం అది క్లాసా, మాసా, ఇంకోటా జానపదమా, ఇంకోటా కాదు. అది కేవలం ఇళయరాజా గారి సంగీతం అంతే. ఇళయరాజా గారి సంగీతం చేసిన పాట. అలాగే కోదండరామిరెడ్డి గారు, ఇళయరాజా గారు, చిరంజీవి గారి కాంబినేషన్‌లో ఒక 14 సినిమాలకి రామిరెడ్డి గారితో ఆ 14 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. చిరంజీవి అభిమానులందరూ కూడా ఇప్పుడు కూడా ఆ 'ఛాలెంజ్' గాని, 'రాక్షసుడు' గాని ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. ఇంకోటి 'జగదేగుడు అతిలోక సుందరి' పెద్ద హిట్ చిరంజీవి గారి జీవితంలోనే ఆ పెద్ద హిట్. దానికి కూడా 6 పాటలకు 6 పాటలు, 7 పాటలు 7 పాటలు అద్భుతంగా ఆయన సంగీతం ఇవ్వడం కూడా చిరంజీవి గారి స్టార్డమ్‌లో కూడా పాత్ర ఉన్నటువంటి కొంతమంది టెక్నీషియన్‌లు చూసుకుంటే ఇళయరాజా ముందు స్థానంలో ఆయన ఉంటారు కంపల్సరీగా డౌట్ లేకుండా. అలాగే ప్రతి ఒక్కళ్ళు రజనీకాంత్ గారు లైఫ్‌లో ఉంటారు. కమల్ హాసన్ అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు స్టార్టింగ్ డేస్ నుంచి అంటే స్టార్డమ్ లేనప్పుడు మనకి కమల్ హాసను, రజనీకాంత్ చేసిన 'వయసు పిలిచింది' అనే సినిమా చూస్తే ఒక మాస్ సాంగ్, పక్కా మాస్ సాంగ్. మళ్ళీ అటువంటి సాంగ్ మళ్ళీ వినలేదేమో కూడా. 'మబ్బే మసకేసింది' అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది. అదొక అద్భుతం అనమాట. చిరంజీవి గారి పాటలో అద్భుతం. ఇంకా మణిరత్నం గారితో కలిపి చేసిన దాంట్లో ఇందాక చెప్పినప్పుడు 'నాయకుడు' ఆస్కార్ దాకా వెళ్ళింది. ఇళయరాజా యొక్క పాటలకి దేనికి ఆస్కార్ అవార్డ్ రాకపోవడం మరి అదేంటో కారణం తెలియదు కానీ 6 సినిమాలు ఆస్కార్ బరిలోకి వెళ్ళాయి. ఈయన మ్యూజిక్ చేసిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ బరిలోకి వెళ్ళి ఒక 6 సినిమాలున్నాయి. అది 'స్వాతి ముత్యం', మణిరత్నం గారి సినిమాలు 'అంజలి', 'గురు' అంటూ ఒక 6 సినిమాలు ఖచ్చితంగా ఆస్కార్ బరిలోకి వెళ్ళాయి. కానీ ఆస్కార్ అవార్డ్ రాకపోవడం ఇంకా దురదృష్టం. అది సంగీతం అవార్డులకి అందదు. అభిమానులకి గుండెల్లో ఉంటుంది కాబట్టి అది పక్కన పెడదాం దానికి. ఆయనకేం కొలమానాలు లేవు. ఆయన ప్రతిభకి కొలమానాలు లేవు. ఆయన ప్రతి పాటకి, ప్రతి స్వరానికి ప్రాణప్రతిష్ఠ చేసాడాయన. స్వరార్చన చేసాడాయన. ఆ స్వరయోగి. సరే ఇక్కడ ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంది అని మనం అనుకున్నాం కదా! భక్తి సంగీతం. ప్రైవేట్ ఆల్బమ్ చూస్తే రమణ మహర్షి దాంట్లో 'గురు రమణ' అని చెప్పి ఏదో ఒక క్యాసెట్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అవి కూడా భక్తులకి 'షిరిడి సాయిబాబా మహత్యం' అని చెప్పి షిరిడి సాయిబాబా గురించి చేసినటువంటి ఆల్బమ్. అది ఈరోజు కూడా సాయిబాబా భక్తులు అటువంటి మరొక ఆల్బమ్ అంతటి ఆల్బమ్ ఇంకోటి రాలేదని చెప్తే మనకదేమీ డౌట్ లేదు. ఆ 'షిరిడి సాయిబాబా మహత్యంలో' బాబా గారి మీద కట్టిన పాటలు నభూతో నభవిష్యత్తుగా ఉంటాయి. బాబా భక్తులకి ఆ నిత్యం అవి విని తరిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు.
షిరిడి సాయిబాబా మధ్య. ఇలాగ ఈ జోనరు, ఆ జోనరు, అలాగే ఈ హీరో, ఆ హీరో కాదు. ఆయన కట్టిన బాణీలే అక్కడ అద్భుతాలు. ఆయనే హీరో. ఆయన చేసిన సంగీతం వరకు ఆలోచిస్తే ఆయనే హీరో. ఇంకా ఏ రకంగా ఆయన చేస్తారు సంగీతం, ఆయనకి ఎలా చెప్తుందనడానికి మనకేమి ప్రమాణాలేమీ లేవు గానీ, తర్వాత ఆయన ప్రభావంతో తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి నేషనల్ అవార్డు 5 సార్లు వచ్చింది. 5 సార్లు వస్తే 3 సార్లు డైరెక్ట్‌గా మ్యూజిక్‌కి ఆయన కట్టిన బాణీలకి అవార్డ్ వస్తే, ఒక 2 సార్లు ఒక తమిళం, ఒక కేరళ సినిమాకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ఆ నేషనల్ అవార్డు మనకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుందన్నమాట. ఆ రకంగా చూసుకుంటే ఇళయరాజా గారి జీవితం ఆహ్, హ్మ్, బాగా అంటే ఆయన చిన్నప్పుడు పేదరికం బాగా అనిపించినటువంటి కటిక పేదరికం, కటిక దరిద్రం అనిపించినప్పటికీ ఆయన సంగీతంలో ఎప్పుడూ కూడా భావదారిద్ర్యము, సంగీతపరమైన దారిద్ర్యం ఏమీ లేదు. అందులో మటుకు ఆయన సామ్రాటే. సంగీత సామ్రాట్ అని చెప్పి ఇళయరాజాకి చెప్పాలి. ఆయన మరి ఏదో వచ్చారు, మన భూమి మీదకొచ్చాడు. మనందరికీ కూడా ఆయన సంగీతం మనకి ప్రసాదించాడు ఒక రకంగా చెప్పాలంటే. సంగీతం ప్రసాదించారు. ఈ భారతీరాజా గారు అరే ఆయన ఫ్రెండే, ఆయన డైరెక్టర్‌లో కొన్ని అద్భుతమైనటువంటి పాటలు. ఇంకే ఈ పాటల్లోకి వెళితే ఆ ప్రయాణం 5,000 పాటలు, 7,000 పాటలు చేసుంటే 5,000 పాటలు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. తెలుగైనా, తమిళైనా, ఇంకోటైనా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితనమాట. వెరీ వినడానికి చాలా వినసొంపుగా, చాలా సరళంగా, సౌమ్యంగా ఉంటుంది. కానీ ఆ కంపోజిషన్స్‌లో చూస్తే చాలా ఎక్స్‌పెరిమెంటల్‌గా, చాలా క్రిటికల్ కంపోజిషన్స్ చాలా ఉంటాయి. టిపికల్ కంపోజిషన్స్, కంపౌండ్ కంపోజిషన్స్. ఆ కంపోజిషన్స్ ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన ఇప్పుడు ఇళయరాజా సంగీత తెలుగు సినిమా ప్రపంచంలో ఇళయరాజా ఒకడే. ఆయన చెయ్యి ఆ సంగీతాన్ని మరొకళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు. ఆ సంగీతాన్ని అనుకరించలేరు, అనుసరించలేరు. ఆయన్ని ఒక ఊరికే ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళాలి తప్పితే, అంతకు మించి వెళ్ళలేరని చెప్పి మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఇళయరాజా అంటే ఒక సంగీత యోగి. ఇంకా మాట్లాడుకుంటుంటే ఆ తర్వాత ఇంకా అంటే ఆయన ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'షష్టి పూర్తి' అనే ఒక తెలుగు సినిమా కూడా ఆయన సంగీత స్వరాలు బాడీలు అందిస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగు డైరెక్టర్లు అలాగే ఇళయరాజా పనిచేసినోళ్ళు వంశీ అతను కూడా ఒక క్రియేటివ్ జీనియస్. ఆయన రైటర్ కమ్ డైరెక్టర్. ఆయన సినిమాలు మొత్తం దాదాపుగా ఆయన చేసిన ఆయన కుదరనప్పుడు తప్పితే 'చక్రి' అనే ఆయనతో చేసిన మొత్తం ఆయన సినిమాలన్నీ కూడా ఆయన కూడా మంచి సంగీత ప్రియులు వంశీ. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి అనుబంధం ఉండడంతో ఇళయరాజా గారి దగ్గరికెళ్ళి ఆయన చేసే సినిమాలు మామూలు ఎలాంటి సినిమాలైనా ఇలా మంచి మంచి మ్యూజిక్ చేయించారు. మొట్టమొదటి సినిమా 'సితార' దగ్గర నుంచి 'సితార', 'లేడీ స్టైల్', 'చెట్టు కింద ప్లేడరు' ఇలా అనుమానాస్పదం దాకా 'డిటెక్టివ్ నారద' ఇవన్నీ కూడా 'ప్రేమించే పెళ్ళి' వీటిలన్నిటికీ పర్టిక్యులర్‌గా ఇళయరాజా గారే నాతో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధంతో ఆ సంగీత అనుబంధం అన్నమాట వాళ్ళది. మన అద్భుతమైనటువంటి పాటలు ఆ వంశీ గారికి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఆయనకేం పక్షపాతం లేదు. ఇది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, లేదంటే డైరెక్టర్ పెద్దవాడా, చిన్నవాడా, లేదా హీరో చిన్నవాడా, పెద్దవాడా అనేది లేదు. ఆయనకు తెలిసింది ఒకటే, మంచి సంగీతం ఇవ్వడం, ప్రేక్షకులను ఆ పాటల ద్వారా రంజింపజేయడం, ఆ పాట కలకాలం మిగిలిపోవడం. ఎందుకంటే మన యొక్క ఇళయరాజా యొక్క పాట నిత్యం నూతనంగా ఉండదు ఇప్పటికి కూడా. దానికి ఎక్స్‌పైరీ డేట్ ఏముండదు. ఆ పాట ఎప్పుడో 35, 40 ఏళ్ల క్రితం కొట్టినటువంటి పాట కూడా ఇప్పుడు 'దళపతి' సినిమా ఉంది. ఆ పాటలు వింటుంటే ఇప్పుడు కూడా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. చిరంజీవి గారి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఉంటుంది. ఆ పాట వింటుంటే ఇప్పటికి మనకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ తరానికి కూడా. ఆ పాటలు ఏంటి ఇది అప్పుడు కట్టారు కదా! ఇది పాత పాట కదా! ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వచ్చే పాటలు, ఘంటసాల గారు పాడిన పాటలు అవి పాత పాటలండి, ఓల్డ్ సాంగ్స్ అంటాం. ఇళయరాజా పాట ఎప్పుడు కట్టిన ఏ దశాబ్దం కూడా అది పాట అన్నాం లేదు. అది పాట ఇళయరాజా పాట అనాలి తప్పే అది పాత పాట అవ్వదు. అది ఎప్పటికీ కొత్త పాటే. ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కూడా వింటే ఇంత భలే ఉంది ఈ పాట. అందులో అక్కడ ఈ ఈ నవరసాలకు సంబంధించి ఏ భావం పలికించాలన్నా ఆయన సంగీత పరికర అంటే ఈయన ఏం చెప్తాడని ఆ సంగీతం ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ కూడా నా మీద ఏ స్వరం ఈయన కట్టాడో దాని కోసం అవి కూడా రెడీగా ఉంటాయమ్మా. ఆ కీబోర్డ్ గానీ, క్లాసికల్ గిటార్ గానీ, ఆ ఇళయరాజా నన్ను ఏ రకంగా వాడతాడు, నాకు ఎలాగా నా శబ్దానికి ఏ రకంగా, నా స్వరానికి ఏ రకంగా గుర్తింపు వస్తుందో ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఆయన చేతిలో పడితే చాలు. ఒక అద్భుతంగా మనం కూడా అద్భుతంలో మనం కూడా పాల్గొన్నట్టు అవుతుందని ఆ ఇన్‌స్ట్రుమెంట్ ప్రాణం లేని ఇన్‌స్ట్రుమెంట్ కూడా అలా ఆలోచిస్తాయి ఏంటో.
ఆ ఇళయరాజా చేతిలో పడితే ఆ ప్రాణం లేని ఇన్‌స్ట్రుమెంట్‌లు కూడా ఆ ప్రాణం ఉన్న స్వరాలు అద్భుతమైనటువంటి స్వరాలు బయటపడతాయో ఏంటో తెలీదు. అవి కూడా ఎదురు చూస్తూ ఉంటాయేమో! ఇది బాలేదు, ఇది బావుందనేది లేదు. సంగీతానికి బాలేదు, బావుందనేది ఆ నిర్ణయం లేకుండా ఖచ్చితంగా విన్న ప్రతి ఒక్కళ్ళు పులకించిపోయేలా రంజింప చేసే మహాఘనుడు ఎవరున్నారంటే ఇందాక చెప్పుకున్నటువంటి ఇసై జ్ఞాని ఇళయరాజా. అలాగే పాశ్చాత్య దేశంలోని ఈ ట్రినిటీలు, సింఫనీలు ఇవన్నీ చేస్తున్న టైంలో వాళ్ళంతా కలిసి మాస్ట్రో అని పిలిచేవారన్నమాట. మ్యూజిక్ మాస్ట్రో. ఆ ఇసై జ్ఞాని ఒక్కడే, మ్యూజిక్ మాస్ట్రో ఒకడే. అది మనం వైడ్‌గా చూస్తే ప్రపంచ సంగీతాన్ని తన సంగీతం ద్వారా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తుల్లో మన టాప్ 10లో ఇళయరాజా గారు ఉన్నారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఎటువంటి సందేహం లేదనమాట. సో, ఇ ఇళయరాజా అంటే 43 అంటే ఇప్పుడు మన కాలంతో ఆయన పాటలకి ఆయన చేసిన బాణీలకి ఎక్కడా కూడా కాలం చెల్లని బాణీలు. కాలంతో కలిసి పరిగెట్టేవి బాణీలు. ఆ పాటల్లో ఎంత మాధుర్యం ఉందో, ఎంత స్పీడ్ ఉందో అన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చనమాట. అన్నీ కూడా ఈ హీరోకి, ఆ హీరోలకు ప్రతి దాంట్లో కూడా ఇళయరాజా పాటలు టాప్ హిట్స్‌గా ఉన్నాయి. వెంకటేష్ గారి సినిమా 'బొబ్బిల్ రాజు' కావచ్చు, 'చంటి' కావచ్చు, అలాగే నాగార్జున గారి సినిమాలు కొన్ని అదే ఆయన జీవితంలో మలుపు తిప్పిన సినిమాలు 'శివ' లాంటి సినిమాలు గానీ, ఏ సినిమాల్లో చూసుకున్నా ఇంకా 'చిరంజీవి' గారు చెప్పనే అక్కర్లేదు. అలా అందరి నటించిన అద్భుత చిత్రాలు సూపర్ హిట్ సినిమాల్లో కూడా ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ దొరకడంలో ఇళయరాజా యొక్క భాగస్వామ్యం కూడా సంగీత భాగస్వామ్యం కూడా ఉందని చెప్పొచ్చు. అటువంటి మహాయోగి, స్వరయోగి అలాగే మనకి చెప్పాలంటే సంగీత సామ్రాట్ ఎలా పిలుచుకున్నా పిలుచుకోవచ్చు. చాలా నిరాడంబరంగా కనబడతారాయన. ఏ ఆర్భాటాలకు పోవు. ఆయన సంగీతాలు అదురుతాయి గానీ, ఆయన ఆయన మటుకు భూమి మీద నడుస్తూ హాయిగా ఉంటుంది. ఆయన ఆయన సంగీత బాణీలు ఎప్పటికి నేటికి ఎప్పటికి కూడా నిత్య నూతనమే. ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడు మరొకరు రారు. ఇంతకు ముందు లేరు. నభూతో నభవిష్యత్ అని చెప్పొచ్చు. అటువంటి స్వరయుగికి పుట్టినరోజు సందర్భంగా మనందరం శుభాకాంక్షలు చెప్దాం. ఆయన సంగీతం మరి విని అంతా ఆనందపడుతున్నాం కాబట్టి, ఆ కృతజ్ఞతలతో సరిపోదు. ఆయనకి ఎంతైనా మనం అందరం కూడా రుణపడ్డామని మనకు అనిపిస్తుంది వ్యక్తిగా. ఏదైనా మనకి సంగీత భిక్ష పెట్టడానికి, సంగీత ప్రసాదాన్ని మనకు అందించడానికి ఎవడో గంధర్వుడు భూమిలోకి మన రూపంలో వచ్చాడో, భగవంతుడు మన దగ్గరికి పంపించాడో, ఇళయరాజాకి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, ఆయన పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్తూ, అభిమానులు పాటలు వింటూ ఉండండి. పులకిస్తూ ఉండండి. ఆ ఇళయరాజా మన కళ్ళ ముందే ఉంటాడు. కాబట్టి సెలవు.